నా పేరు अस्सलाम वालेकुम मैं మైనార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ హబీబ్ జానీ. ఇప్పుడు ఇన్ని సమస్యలు చెప్తున్నారు కార్యకర్తల గురించి. ఈ కార్యకర్తల సొల్యూషన్ రావాలనే దీనికి చెక్ పెట్టాలనే దీపాదాస్ మున్షి గారు ఇక్కడ ఏం పట్టించుకోవట్లేదనే మీనాక్షి నటరాజన్ గారు అనే ఒక వ్యక్తిని సిన్సియర్ ఒక మహిళను తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్గా పార్టీ ఇన్ఛార్జ్గా ఏఐసిసి నుంచి ఇక్కడ రాహుల్ గాంధీ గారు పంపించడం జరిగింది. మరి మీనాక్షి నటరాజన్ గారు కూడా ఆవిడ పిలిపించుకొని గాంధీ భవన్లో మాట్లాడింది. అంటే మీ సమస్యలు ఏంది అని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలను పిలిపించుకున్నారు. కొంతమంది మెయిన్ లీడర్స్ కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళని పిలిపించుకొని ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంది. కానీ మరి మీనాక్షి నటరాజన్ గారు కూడా ఏం చేయట్లేదా? మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? మొన్న 1 month బ్యాక్ ఆమె రాగానే ఎక్కడ చూసినా ఒకటే హడావుడి అయిపోయింది. నేను కూడా హడావుడి చేసిన. మీనాక్షి నటరాజన్ గారు అయిపోయింది, కాంగ్రెస్ రూపురేఖలు మారిపోయినాయి, అది మారిపోయింది, ఇది మారిపోయింది అన్నాం. కానీ ఇక్కడ ఏం మారట్లేదు, ఇంకా మీరు బాధపడుతూనే ఉన్నారు. బాధపడతాం అంటే అమ్మా ఇది ఒక్కటే పడచెరువుదే కాదు కదా, ఆమె మొత్తము తెలంగాణ వ్యాప్తంగా చూడాలి. మా బాధ ఏంటంటే పడంచెరుకు రాగానే మా బాధ 10 సంవత్సరాల నుంచి మా నాయకుని వెనుక కాటా శ్రీనివాస్ గౌడ్ గారి వెనుక టిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగింది, రైతులకు రుణమాఫీ రాలేదని ఏ జిల్లాలో అయినా ధర్నా చేసిరమ్మా. మా పటంచెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము పటంచెరులో హంగామా ధర్నాలు చేసినాం. బొంతపల్లి గాని జిన్నారంలా బొల్లారంలా శివయాత్ర చేసినాం. అసెంబ్లీ నడుస్తున్నది, శివయాత్ర చేస్తే కేసీఆర్ గారి అన్నారు ఇదేంద్రా నాయన ఎవరు ఆ కాటా శ్రీనివాస్ గౌడు, నేను బతుకు ఉండగానే నా పాడ కట్టి నన్ను చంపేస్తున్నాడు అని మా నాయకుడు కొట్టాడు. అది అయినాక హైకమాండ్ ఆ ఎమ్మెల్యేను మైపాల్ రెడ్డిని తీసుకుంది, స్వాగతిస్తాం, అదేం లేదు. కానీ ఇన్ఛార్జిగా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ను మన తెలంగాణ ఇన్ఛార్జ్లు పిలిచి భయ్ ఈయన కాంగ్రెస్లోకి వస్తున్నాడు, మళ్ళీ నువ్వు ఏమంటావు, నీ కార్యకర్తల ఉద్దేశం ఏంది అని ఒక అడిగి ఆయన వెల్కమ్ చేస్తే కూడా తప్పేం లేకుండే. కానీ ఈయనకు తెలియకుండానే మళ్ళా ఇంకో నాయకుడిని టిఆర్ఎస్కి వచ్చి ఆయనకు బీఫామ్ ఇచ్చేసిరు. బీఫామ్ ఇచ్చేయంగానే మళ్ళీ అప్పుడన్నా కూడా ఇద్దరిని పిలిచి నచ్చజెప్పి ఏందమ్మా ఏం సంగతి అని అడిగేది ఉండే, అది లేదు. ఆయనకు బీఫామ్ ఇచ్చేసిరు. మళ్ళీ తెల్లారి మేము కష్టపడ్డ కార్యకర్తలము, మా నాయకుడు 15 సంవత్సరాల నుంచి ఉన్న ఆస్తి పొడగొట్టుకొని మా కార్యకర్తల గురించి కొట్లాడితే నాయకునికి బీఫామ్ ఇయ్యారా అని మేము వేణుగోపాల్ దగ్గరికి అది దండ చేసినాం, అందరికి చేసినాం. వచ్చినాక ఆయనకు టికెట్ మళ్ళా ఆయన బహుజన సమాజ్ పార్టీకి పోయి టికెట్ తెచ్చుకున్నాడు. అప్పుడు ఆయన కూడా గుర్తు రాలేదా? అది జరిగింది. మేము ఇప్పుడు కొట్లాడేది ఏంటంటే అమ్మా మా కార్యకర్తలకు న్యాయం జరగాలి. మా కార్యకర్తలు 10 సంవత్సరాల నుంచి కష్టపడి కేసులు పెట్టుకున్నాం. మీ కాంగ్రెస్ పార్టీలో న్యాయం చట్టం ధర్మం ఎందుకు కార్యకర్తలకు ఏమో ఎక్కడ చూసినా అవి లేవనే చెప్తున్నారు. లేదమ్మా, కాంగ్రెస్ పార్టీలో న్యాయం చట్టం ధర్మం 3 నిద్రపోతున్నాయి. కార్యకర్తల్ని పట్టించుకోని నాయకులు, కమిషన్లు తీసుకునే నాయకులు, ఇదే నడుస్తోంది కాంగ్రెస్ పార్టీలో. కార్యకర్తల్ని పక్కన పడేసారు. ఎవరో మీలాంటి వాళ్ళు కొద్దిగా ప్రేమ చంపుకోలేక మాట్లాడుతున్నారు. అది టిఆర్ఎస్ లో జరిగిందమ్మా, టిఆర్ఎస్ లో జరిగింది. మా దగ్గర అట్లా లేదు. మా పటంచెరులో మా నాయకుడు నీతి నిజాయితీ పరుడు, ఆయన ఉద్దేశాలు ఆయన ఆధారాలలో మేము నడుస్తున్నాం. మాకు న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీలో న్యాయం ఉన్నదని జరుగుతుంది. ఇప్పుడు కూడా మా స్లోగన్ ఒకటే, మేము ఏ అధికారి దగ్గరికి పోయినా మా పని ఇంటలేడు, మేము మోంగనే లేచి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మేము 10 సంవత్సరాలు కష్టపడ్డది. రేపు నిన్న ఆయన వచ్చిన ఆయనకు ఇందిరమ్మ కమిటీ, ఒక ఎగ్జాంపుల్ గా నేను రామచంద్రాపురం డివిజన్ లో నాకు ఇందిరమ్మ కమిటీ పేరు రాసి పంపారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోగానే నా పేరు చూసి ఆపిట్టేసిండు. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు అట్లా. ఇది న్యాయమా? 100% కాదు. మళ్ళా మా హైకమాండ్ కూడా గుర్తించి మన పిలవాలి, మన ఇన్ఛార్జిని పిలిచి ఏందా ఏం సంగతి, ఎందుకు అవుతున్నది ఇట్లా మనం కూర్చొని మాట్లాడదామని చెప్పాలి. ఒక కమిటీ వచ్చింది, కమిటీలో కూర్చున్నాము, మా ఆవేదన కమిటీకి చెప్పినాము. ఇంతవరకు కమిటీ పిసిసి గారికి రిపోర్ట్ ఇవ్వలేదు. మళ్ళీ ఇది ఎక్కడ న్యాయం అమ్మా? మేము సచ్చినా కాంగ్రెస్, బతికినా కాంగ్రెస్, కట్టు కూస్తే కూడా కాంగ్రెస్ అని జై కాంగ్రెస్ అని వస్తాం. కానీ పటంచెరుకు న్యాయం జరగాలి, మా నాయకునికి న్యాయం జరగాలి. మా నాయకునికి న్యాయం జరిగినప్పుడే మాకు న్యాయం జరుగుతుంది.
మా నాయకుని గుర్తించి ఇప్పటికి కూడా అంటే ఏం న్యాయం జరగాలి? డబ్బులు రావాలా? బాగా మాకు డబ్బులు కమిషన్ కావాలా? అధికారం కావాలా? ఏం కావాలి? మా నాయకుడు ఉన్న ప్రాపర్టీ అమ్మి మనల్ని పెడతాడు, కార్యకర్తలను పోషిస్తాడు. మాకు డబ్బులు వద్దు, మాకు గుర్తించాలి. అవునమ్మా, మేము తప్ప? మేము కష్టపడడం పదవులు రావాలని అడుగుతున్నాం. మా తప్ప మళ్ళా అడుగుతామా? మాకు పదవులు ఇవ్వాలి, ఇస్తేనే మేము పార్టీకి మంచిగా పనిచేస్తాం. ఇంకా వచ్చిన టీఆర్ఎస్ లోనే దెబ్బ కొడతాం మేము. అసలే లోకల్ బాడీస్ ఉన్నాయి, ముందు లోకల్ బాడీలలో కూడా కష్టపడి మేము గెలిపిస్తాం. మాకు పదవి ఇవ్వాలి, మాకు ఇచ్చినాక మా నాయకుడిని ముందు చూడాలి. మా నాయకునికి ఒక హోదా అనేది రావాలి. హోదా వస్తానే నిన్న రింగ్ రోడ్డు ఓపెనింగ్ అయిందమ్మా, బ్రిడ్జ్. ఓకే, అక్కడెక్కడ లేడు, కాటా ఎక్కడ లేడు. మాకు నాయకుడిని పిలిచిదా? పిలవలే. ఇదేం న్యాయం అమ్మా? అయితే బీజేపీ ఎంపీ అంటే పిలిచిన కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి రాడు, ఇంకా పిలవడం ఎందుకు అని చెప్పి అనుకునే వాళ్ళని. ఇప్పుడు మొన్న మీ పార్టీ ఏదైతే గొడవ అయిందో, దామోదర రాజనరసింహ గారు స్టేజ్ మీద ఉన్నారు, పరిగి ఎమ్మెల్యే వచ్చిండు, అది బాగా వైరల్ అయింది, మొత్తం అన్ని మీడియాలలో వచ్చింది. ఓకే, సో నేను కూడా చూసిన, దాంట్లో పంచాయతీలు ఉన్నాయి. ఎక్కడన్నా పట్టణచేరు అధికార పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారా? ఆయన ఎందుకు రాలే? ఆయనకు ఒక దావత్ ఉండేమ్మా, దావత్కు వెళ్ళు. వాళ్ళ సతీమణి మా జిల్లా మహిళా అధ్యక్షురాలు, ఆమె మీటింగ్ వచ్చిందమ్మా. వేరే మీటింగ్ పెట్టారా? మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయినాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే మీటింగ్ పెట్టి, బహిరంగంగా మీటింగ్ పెట్టి అందరు కార్యకర్తలను పిలిచి బాధ్యతలు అప్పచెప్పిన కాటా శ్రీనివాస్ గౌడ్. ఆయన ఆ ఉద్దేశం ఉండదు ఆయనకు. అందరినీ కార్యకర్తలను పిలిచి ఈ ఎలక్షన్లలో పనిచేయాలి, మనం గెలిపేయాలని ఆదేశాలు ఇచ్చిన నాయకుడు. హైకమాండ్ నుంచి ఆదేశాలు వస్తేనే బయటికి వస్తారు కదమ్మా ఎవరైనా కానీ. హైకమాండ్ ఆదేశాలు ఏంది బయటికి ఎట్లమ్మా? మా డిమాండ్ ఒకటేనమ్మా, ఆయన చేసుకోర్రి, ఏమైనా చేసుకోరు, మాకలు మా నాయకుని నీతి నిజాయితీ నాయకునికి పరిష్కారం కావాలి, మాకు పదవులు కావాలి. మేము కేసులు పెట్టుకున్నాం రైతు బంధు అప్పుడు. ఇదే నాయకుడు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ లా అంటారు, కాంగ్రెస్ లోకి వచ్చిన నాయకుడే మా మీద 18 మందిల మీద పెట్టించాడు కేసులు. కరెక్ట్, అన్ని కేసులు పెట్టుకున్న రైతు బంధు గురించి ఇప్పుడు రావట్లేదు. రైతు బంధు ఎంతమందికి వస్తుంది? కుటుంబానికి ఒక్కరికే ఇస్తా అని కుటుంబ కలహాలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇది రాలేదని ఒక్కడికే ఇస్తాం రైతు బంధు. అమ్మా రాలేదని ఎవరు చెప్తారు? టిఆర్ఎస్ నాయకులు. కొంతమంది మీడియా ఉంటది కదమ్మా, ఆ మీడియా ముగ్గు చూపుతున్నది రాలేదని. కానీ మా ముఖ్యమంత్రి గారు అందరికి ఇచ్చిండు. ఇంకా అవకతవకలు జరుగుతాయి, ప్రభుత్వం నమ్మడం కూడా అవకతవకలు జరుగుతాయి, వస్తుంటాయి, ఒకరికి వస్తూనే ఉంటాయి అమ్మా. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి కదమ్మా, ఎక్కడ వచ్చినాయి? ఎందుకు రాలేవమ్మా? గత ప్రభుత్వంలో పెట్టిన ఎగ్జామ్స్ అవి కాదమ్మా. వాళ్ళు లేటప్పుడు ఎగ్జామ్స్ పెడితే ఆ రిజల్ట్స్ అక్కడ సభ పెట్టి 50,000 ఉద్యోగాలు అని చెప్పి పెద్ద స్టేజ్ చేసి, మళ్ళీ దానికి ఒక పైసలు లేవనుకుంటేనే ఒక మంచి సభ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పత్రాలు ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు గ్రూప్ 1 పిల్లలు లబోదిబోం అంటున్నారు. మేనిఫెస్టోలో 46 జీవో రద్దు చేస్తామని మీ కాంగ్రెస్ పార్టీ 46 జీవో బాధితులను, అంటే నిరుద్యోగులను, మీరన్న నిరుద్యోగులనే గాంధీ భవన్కి పిలిపించుకుంటే ఆ ఇంటర్వ్యూ నేను చేసిన. అంటే అప్పుడు అదే రోజు గాంధీ భవన్లో నేను కూడా ఉన్నాను అనమాట. పిలిపించుకున్నారు. 46 జీవో ఇప్పటి వరకు రద్దు జరగలే. బీసీలకి దానివల్ల అన్యాయం జరుగుతుంది. 29 జీవో సవరణ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. దీనికి పైసలు ఖర్చు కావు. దీనికి పెద్ద మనసు కావాలి, దీనికి పైసలు ఖర్చు కావు. ఇప్పటికి కూడా నిరుద్యోగులు ఆ వినతి పత్రాలు పట్టుకొని మీ మంత్రుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. సో దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఎందుకంటే కాకి పిల్ల కాకి ముద్దు. కొంతమంది టిఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు చేస్తున్న ఇది ప్రొపగండా, వేరేది ఏం లేదు. అంటే నిరుద్యోగులకు వాళ్ళే డబ్బులు ఇచ్చి తిరగండి నాయన అని చెప్తున్నారు, నేర్పిస్తున్నారు. ఎందుకు నేర్పిస్తారు? ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మీద కూడా దొబ్బాలని ఆ నాయకులు చేసే కార్యక్రమాలు అమ్మది. ప్రజలల్లా కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టున్నదమ్మా. కరెంట్ తీసుకోండి, ఉచిత ఇట్లా మాట్లాడితే మీ పట్టణచేర్ల గ్రూప్ 1 రాసిన వాళ్ళు, ఆ 46 జీవో బాధితులు ఉంటే మీ ఇంటికి వస్తారు చూసుకోండి. మళ్ళీ మీరు వాళ్ళు చాలా తిరుగుతూ ఉన్నారు. యాక్చువల్గా నిరుద్యోగులు 46 జీవో రద్దు కావట్లేదు. మీరు ఏదైనా యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనస్సాక్షి పెట్టుకొని మాట్లాడండి దయచేసి. నిరుద్యోగులకు బరాబర్ 50,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఒప్పుకుంటున్నాం, మేము కూడా ఒప్పుకుంటున్నాము. కానీ హామీలు విఫలమైనాయి కాబట్టి దాని గురించి కూడా మీరు మాట్లాడాలి. కార్యకర్తల బాధ్యత. ఎందుకంటే ఇంటింటికి తిరిగింది ఎవరండి? మేమే కదమ్మా. బాధ్యులు ఎవరండి? ఇప్పుడు ఓడిపోయిన గెలిచిన మీరే. కార్యకర్తలు ఓటేస్తేనే నాయకులు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు, ఇక్కడ మినిస్టర్ అయ్యారు. కార్యకర్తలు లేనిది మినిస్టర్ అవుతారమ్మా?
ఎమ్మెల్యే అవుతాడా లేదు. కార్యకర్తలు గట్టిగా ఉన్నప్పుడే నాయకుడు పైకి వస్తాడు. ఇప్పుడు పట్టణచేరులో ఇందాక ఒక మాట మాట్లాడినరు, మేము వెళ్ళగానే గవర్నమెంట్ ఆఫీసులలో వెళ్ళిపోతున్నారు అని. వాళ్ళు ఏం చేయమంటారు? మీ ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు ఆ పని చేయమని. ఒక పక్క కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకో పక్క నీలం మధు ముదిరాజు గారు, ఇంతమంది మధ్యలో వాళ్ళు ఎవరు మాట వినాలి? ఇంతకు మీ కాంగ్రెస్లో ఎవరిది నడుస్తుంది ఇప్పుడు? నీలం మధు ముదిరాజు గారా లేకపోతే కాటా శ్రీనివాస్ గౌడ్? ఇప్పుడు కలిసిమెలిసి ఉంటున్నారా లేకపోతే ఇంకా ఇంటర్నల్ పాలిటిక్స్ నడుస్తున్నాయా? మాకేం అది అలాంటిది ఏమి లేదమ్మా, మేమంతా ఒకటే, మీరందరూ ఒకటే కలిసిమెట్టే చేస్తున్నాం. కానీ మా ప్రభుత్వము మా ఇన్ఛార్జ్ గారిని పిలిచి లేదా ఆఫీసర్లను ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఇగో కార్యకర్తలు ఏ తిప్పలున్నా ప్రజల ప్రాబ్లంలు మీరు చేయాలని ఆయనకి చెప్తే అది నడుస్తుంది. ఈయన చెప్తాడు మేము కాటా మనుషులమని స్టాంప్ ఉన్నది. ఆయన చెప్తారు పోలీసు వాళ్ళు వారి మెల్ల ఫోన్ చేస్తారు, అరే కాటా మనిషి వచ్చిండు ఆయన అంటాడు చేయొద్దు అంటాడు. ఇది న్యాయమా? కాదు. అందరికి ఒకటే న్యాయం ఉండాలి కదా. అందుకోసం మా ప్రాబ్లం ఏంటంటే హైకమాండ్ గుర్తించి ప్రజలకు న్యాయం చేసేటట్టు మాకు కూడా న్యాయం కావాలి, మాకు కూడా పదవులు రావాలి. మేము కాంగ్రెస్ పార్టీలో పుట్టిన నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకుంటూ జెండా కట్టుకుంటూ ఉన్నా. మాకు పదవులు కావాలని అడిగే తప్ప ఉందా అమ్మా? దీని మీద 100% ఉంది. దీని మీద నిర్ణయం చేసి మాకు న్యాయం చేయాలి. మీ యొక్క కృపి కూడా కావాలని కోరుతున్నాను.